రీసెంట్‌గా అందరూ ఏం మాట్లాడుకుంటున్నారంటే, సముద్రం అడుగున ఒక భారీ సర్పం ఉంది. అది గాని లేచిందంటే మాత్రం ప్రపంచం మొత్తం అంతమవుతుంది. భూమి అంతటితో అక్కడికి పూర్తిగా నాశనం అవుతుందని చెప్పి కూడా కొంతమందైతే మాట్లాడుకుంటున్నారనమాట. సో, ఈ సర్పానికైతే భారీగా పవర్స్ ఉన్నాయి. సో, ఖచ్చితంగా ఇది ప్రపంచాన్ని నాశనం చేస్తుందని కూడా కొంతమందైతే చెప్తున్నారనమాట. సో, రీసెంట్‌గా సముద్రం అడుగు నుంచి కొన్ని చేపలైతే బయటకొచ్చాయి కదా! లైక్ ఓవర్ ఫిష్ కావచ్చు, లేదంటే యాంగ్లర్ ఫిష్ కావచ్చు, అలాగే ఆస్ట్రేలియాలో కొన్ని కిల్లర్ వేస్ కూడా కొట్టుకొచ్చాయి బయటికనమాట. సో, దీని అన్నిటికీ కారణమైతే ఆ సర్పం వల్లే అని కూడా కొంతమందైతే చెప్తున్నారనమాట. సో, ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే, నిజంగానే సముద్రం అడుగున అంత పెద్ద సర్పం ఉందా? సో, అది బయటకొస్తే ప్రపంచం నాశనం అవుతుందా? సో, దానికి అంత పవర్స్ ఉన్నాయనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనమాట. సో, ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మాత్రం ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో, ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి అయితే నిజంగానే సముద్రం అడుగున అంత పెద్ద సర్పం ఉందా అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఉందనే చెప్తున్నారనమాట. దాని పేరే లెవిథన్. జూయిష్ పురాణం ప్రకారం కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు మనుషుల్ని పుట్టించే సమయంలో 2 సర్పాలను అయితే క్రియేట్ చేశాడంట. సో, ఆ 2 సర్పాలు కూడా భారీ సైజులో ఉంటాయని కూడా చెప్తున్నారు. అయితే అవి క్రియేట్ చేసిన తర్వాత వాటికున్న పవర్స్ తెలుసుకొని దేవుడు అందులో ఒక సర్పాన్ని అయితే చంపేశాడని కూడా పురాణాలు అయితే చెప్తున్నారనమాట. సో, ఒక సర్పం మాత్రం సముద్రం అడుగు లోతులో ఇప్పటికీ నిద్రపోతుందని చెప్పి కూడా పురాణాలు అయితే చెప్తూ ఉంటారు. అయితే అది కానీ మేలుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రపంచం అయితే నాశనం అవుతుంది. సో, అది అంత పెద్ద సైజులో ఉంటుందని కూడా చెప్తున్నారు. సుమారు దాని పొడుగు 500 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని కూడా కొంతమంది అయితే చెప్తున్నారనమాట. దాని తలే ఒక దేశంతో సమానంగా ఉంటుందంట. అది కానీ ఒక్కసారిగా నిల్చుంటే మాత్రం సూర్యుడికి అడ్డంగా నిల్చుంటే మాత్రం సూర్యుడి కిరణాలు అయితే మన భూమిపైన కూడా పడవు. అంత పెద్ద భారీ సైజులో ఉంటుందని కూడా కొంతమంది అయితే చెప్తూ వస్తున్నారనమాట. ఈ సర్పాన్ని ఎందుకు క్రియేట్ చేశారని అడిగితే మాత్రం భూమిపైన మంచి చెడు 2 ఈక్వల్గా ఉండడం కోసం అని చెప్పి దేవుడు అయితే క్రియేట్ చేశారని చెప్పారు. సో, ఈ సర్పాన్ని ఎదిరించే మానవుడు అయితే మన భూమిపైన అయితే లేరు. సో, ఈ సర్పాన్ని లేచే టైంకి మేలుకునే సమయానికి మళ్ళీ దేవుడే వచ్చి ఈ సర్పాన్ని అంతం చేస్తాడు. ఆ సమయంలో మంచి వాళ్ళు మాత్రమే ఈ భూమిపైన మిగులుంటారని కూడా కొన్ని పురాణాలు అయితే చెప్తున్నాయి. ఆ మంచి వాళ్ళతోనే దేవుడు మరొక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాడని కూడా చెప్తున్నారనమాట. ఇప్పుడు జరుగుతున్న కొన్ని సంఘటనలు అయితే ఉన్నాయి కదా, అంటే సముద్రం అడుగు నుంచి కొన్ని చేపలు అయితే బయటకు వస్తున్నాయి. లైక్ ఓవర్ ఫిష్ కావచ్చు, యాంగ్లర్ ఫిష్ కావచ్చు. రీసెంట్గా ఆస్ట్రేలియాలో 150కి పైగా కిల్లర్ వేస్ అయితే సముద్రం ఒడ్డుకు అయితే కొట్టుకొచ్చాయన్నమాట. వాటిలో చాలా వరకు అయితే చనిపోయాయి. సో, ఇదంతా ఎందుకు జరుగుతుందంటే సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే మేబీ సముద్రం అడుగున టెంపరేచర్ కారణం వల్ల ఇవైతే బయటకు వస్తున్నాయని కూడా చెప్తున్నారు. అలాగే సముద్రం అడుగున లెవిథన్ నోటి నుంచి అయితే ఫైర్ అయితే బయటకు వస్తుందంట. సో, మేబీ సముద్రం అడుగున టెంపరేచర్ పెరగడానికి కూడా కారణము ఈ పెద్ద సర్పం వల్ల అయి ఉండొచ్చు. సో, అది మేలుకుంటుంది కాబట్టి దాని లోపల ఉన్న టెంపరేచర్ వల్ల సముద్రం అడుగున అయితే టెంపరేచర్ పెరుగుతుంది. అందుకే సముద్రం అడుగున చాలా జీవులు అయితే బయటకు వస్తున్నాయని కూడా కొంతమంది అయితే చెప్తున్నారనమాట. అలాగే రీసెంట్గా గూగుల్ మ్యాప్స్లో చూస్తున్నప్పుడు దక్షిణ అమెరికా అలాగే అంటార్టికా మధ్యలో ఒక భారీ ఆకారంలో ఉన్న సర్పం షేప్తో ఉన్న ఒక ఇమేజ్ అయితే కనబడింది అనమాట. సో, దీన్ని చూసిన తర్వాత అందరూ ఏం ఫీల్ అవుతున్నారంటే ఇది నిజంగానే లెవిథన్ వల్లే ఇలా జరిగింది, అది రాబోతుంది అన్నట్టుగా చాలామంది అయితే ఫీల్ అవుతున్నారు అనమాట. కొంతమంది సైంటిస్టులు ఏమని చెప్తున్నారంటే ఇక్కడ ఒక టెక్టానిక్ ప్లేట్ ఉంది. సో, అది కదలడం వల్ల ఇలా జరిగింది, ఇలా ఆకారం అయితే క్రియేట్ అయిందని చెప్పి కొంతమంది అయితే చెప్తున్నారనమాట. సో, ఇంకొక విషయం కూడా ఉందన్నమాట. రీసెంట్గా ఈ వెదర్ కాస్ట్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు చూస్తున్న సమయంలో ఏంటంటే ఒక డిఫరెంట్ క్రియేచర్ సంబంధించి ఒక ఇమేజ్ అయితే కనిపించింది అనమాట. ఆ ఇమేజ్ కూడా కదులుతున్నట్టుగా కనిపించింది. సో, దాని గురించి అయితే న్యూస్ అయితే బయటికి రానివ్వలేదు. మేబీ ఒకవేళ పెద్ద క్రియేచర్ వల్ల ఆ ఆకారం క్రియేట్ అయ్యింది, అది సముద్రం లోతుల కదులుతుంది అని ఒకవేళ జనాలు తెలిస్తే వాళ్ళు ఎక్కడ ప్యానిక్ అవుతారని చెప్పి దాని గురించి న్యూస్ అయితే బయటికి రానివ్వలేదని కూడా కొంతమంది అయితే ఫీల్ అవుతున్నారు అనమాట. సో, ఇలా చూస్తూ ఉంటే చాలా సంఘటనలు అయితే జరుగుతున్నాయి. దీనికి అన్నిటికీ కారణం జడ్జిమెంట్ డే రాబోతుంది. ఆ రోజు ఖచ్చితంగా ఆ భారీ సర్పం మేలుకుంటుంది. సో, అది మేలుకుంటే మాత్రం ప్రపంచం అందరితో అంతం అవుతుందని చెప్పి కొన్ని పురాణాల్లో కూడా చెప్తున్నారు. అలాగే కొంతమంది అయితే కూడా ట్రస్ట్ చేస్తున్నారు అనమాట. సో, చూద్దాం, ఒకవేళ నిజంగానే సముద్రం లోతుల అంత భారీ సర్పం ఉంటే మాత్రం ఇప్పటికే మేబీ దానికి సంబంధించి ఏదో ఒక ఆనవాళ్ళు అయితే కనిపించేయి. బట్ మనకి ఇప్పటికీ ఏం కనిపించలేదు కాబట్టి అలాంటిది ఉందా లేదా
అనేది మాత్రం ఎవరు కరెక్ట్గా చెప్పలేరు. సో దీనిపైన మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను.